పోయిన జన్మలో కర్మలు చేస్తాం. ఈ జన్మలో ఖర్చు చేస్తాం. అంటే ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తాం. దీంతో పాటు కొన్ని మంచి పనులు కూడా చేస్తాంగా. మరి ఆ మంచి పనులకు కంపెన్సేషన్ ఉండదా? పోయిన జన్మలో కొన్ని పాపాలు. కంపల్సరీగా కర్మ ఫలితం కర్మకు వస్తుంది, హ్మ్. పాప ఫలితం పాపానికి వస్తుంది. ఓకే. మన బ్యాంకులో వేసుకున్నటువంటి అమౌంట్ సేవింగ్కి మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఓకే. ఫలితం. అచ్చా! ఒక క్రెడిట్ కార్డు మీద లిమిటెడ్ దాటి వాడితే కర్మ, హ్మ్. దానికి ఛార్జ్ అవుతుంది. నీవు హెల్మెట్ పెట్టుకొని, లైసెన్స్ పెట్టుకొని, పొల్యూషన్ పెట్టుకొని నీవు వెళ్ళాల్సిన ట్రాక్లో నువ్వు వెళితే ఈ ఏ గొడవ. ట్రాఫిక్ కోడ్ ఆపడం, ఏ ప్రమాదం జరగదు. నీవు అన్నీ ఉల్లంఘించి ప్రమాదవశాత్తు మరణిస్తే అది కర్మ. హ్మ్. కాబట్టి ఇక్కడ ఆలోచన, మన ఆలోచనలోనే ఉంది. ఓకే. చెరుకు గడ ఉన్నది, చెరుకు రసం వస్తుంది. అవును. అందులో 1 part షుగర్, 1 part బెల్లం, హ్మ్. చక్కెర, పంచదార. దాని రుచి వేరు, దీని రుచి వేరు. అట్టగా మనిషి మనుగడలో మంచి చెడు ఉంది. మంచిని ఆలోచించేది స్వర్గం, చెడును ఆలోచించేది నరకం. హ్మ్. ఆ రెండు మార్చుకోవలసినటువంటి పరిపక్వత, జ్ఞానం మనిషికి ఉంది. సో ఓకే. ముందు ఈ జన్మలో నువ్వేం చేయాలో చేయి. రైట్. నీకు ఒకటే, నిద్రలేచిన తర్వాత నేను ఈరోజు ఎవరికి ఉపయోగపడకపోయినా పర్లేదు, నా ద్వారా అపాయం చేయకుండా ఉండేట్టుగా భగవంతుడిని ప్రార్థించుకోవాలి. మనం ప్రార్థన ఎప్పుడు చేస్తాం? మనం కష్టం వచ్చినప్పుడు. లేదా మందు కొట్టే ముందు అలా దేవుడు. వాళ్ళు అనారోగ్యం ఆ. అంటే నేను ఆ ప్రాక్టీస్ నాది, అదే ఆ కదా. ప్రాక్టీస్ నాది కాదు. బహుశా అది పెద్దలు చెప్పాలి, Yes, yes. అనుభవజ్ఞులు చెబితే అర్థమవుతుంది. ఆ, ఏదైనా సరే రైట్. అనుభవిస్తే కానీ వైరాగ్యం రాదు అన్నారు. కరెక్ట్. ఇంకా ఈ విషయం గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ తెలుసుకుంటా నేను ముందు ఒక సెషన్ పెడతాను. ఈ మధ్య గురుగారు కీర్తిముఖుడు అని ఒక బొమ్మలు అమ్ముతున్నారు బయట. 300 నుంచి 3000, 30,000 దాకా వసూలు చేస్తున్నారు. ఈ ఎవరి కీర్తిముఖుడు నేను ఎప్పుడు వినలా. కీర్తిముఖుడు అంటే కీర్తి గల ముఖం కలిగిన వాడు అని అర్థం. అచ్చా. మన తెలుగులో దాన్ని మకుటం అంటారు. ఉమ్, మకుటం అంటే కిరీటం. రైట్. మనకు తెలుగు రాష్ట్రాల్లో అనేక దేవాలయాలు ఉన్నాయి, అనేక రకాల ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. పాంచరాత్రం, వైఖానసం, ఉమ్, శాక్తేయం, వైదికం, స్మార్తం, ఇలాంటి ఆగమ శాస్త్రాలు, ఆ ఆగమ శాస్త్రాలను అనుసరించి దేవాలయాలు కట్టడం జరిగింది. ఓకే. మనుషుల యొక్క బలహీనతలని, బలహీనత అంటే ఏంటి? సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, దానికి ఆంగ్లంలో నెగటివ్ ఫోర్స్, ఎస్. పాజిటివ్ ఫోర్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, చెడు దృష్టి. అవును. దృష్టి కాదు, ద్రష్ట అని అర్థం. ద్రష్ట. భాష నేర్చుకోవాలి. దృష్టు, దృప్తు, దుక్కు, ఇది జ్యోతిష్యంలోని పరిభాష అంటారు. ఓకే. అంటే ఐఎమ్ స్టడింగ్ ఉభయ భాషా ప్రవీణ. ఓకే. ఒకప్పుడు మనకు 5 పండిట్స్ అని గైడ్ ఉండేది. బహుశా మీ హయాలో ఉండొచ్చేమో. 82, 83లో 5 పండిట్స్ గైడ్ ఉంది. సుకుమార్ వాళ్ళు వేశారు. తెలుగు భాషలో మనం మాట్లాడే తెలుగు భాష ప్రతి ఒక్కటి భూతే. దృష్టి లేదు, ద్రష్ట. ద్రష్ట అంటే మహానుభావుడు, గొప్ప వ్యక్తి అనే అర్థం తీసుకుంటారు. ద్రష్ట అంటే అద్భుతమైనటువంటి చూపు కలిగిన వాడు. అంటే ఇక్కడ కీర్తిముఖుడు అంటే కీర్తివంతమైన ముఖం కలిగిన వాడు అని అనుకున్నాము. రైట్. ఒక కార్పొరేట్ సంస్థ వారి వ్యాపార కలాపాల కోసం మనుషుల యొక్క సమస్యలే వాళ్ళ పాలిటి పెట్టుబడి.
స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా వాళ్ళ కంపెనీలో పెట్టుబడిదారుడే. ఉమ్, అంతేగా. కారణం షేర్లు ఏంటంటే కొన్నట్టే. షేర్లు కొన్నట్టే. దేవాలయాలపై మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ ఇక్కడ వెళ్ళినట్టయితే మన దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి దేవాలయాలపైన మకర తోరణం అని ఉంటుంది. ఉమ్, విన్నారు ఎప్పుడన్నా? విన్నాను ఇప్పుడు విన్నాను. మన ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అవును. ఆయన వెనక ఒక మకర తోరణం ఉంది. ఓకే. ఆ మకర తోరణంలో ఒక ముఖం ఉన్నది. దాన్ని సింహ తలాటం అంటారు. ఓకే. సింహ తలాటం. ఆ, ఆ సింహ తలాటం ఏదైతే ఉన్నదో ఉత్తర భారతదేశం, నేపాల్ ఆ దేశాల్లో అక్కడి ఆగమ శాస్త్రాల ప్రకారం వాళ్ళు ఒక సింబల్ పెట్టుకున్నారు. ఓకే. ఓకే. అక్కడ ఆ సింబల్ పేరు కీర్తి ముఖం. అచ్చా. కీర్తి ముఖం. ముఖం. దాన్ని ఒక ఐడియల్గా తయారు చేసి ఉమ్, ఇది మీ ఇంటికి తగిలించుకుంటే మీ ఇంట్లో అద్భుతాలు ఉంటాయి అవును. అని ఒక సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది అసలు. కోరితపోతుంది. దానికి ప్రచారకర్తలు ఎవరంటే సోకాళ్ళు కొంతమంది జ్యోతిష్యులు, ఓకే. కమిషన్ బేస్ మీద. మరి 300 రూపాయలు 30,000కి కంపారిజన్ ఏంటి అంటే, 30,000 రూపాయలు పెట్టి కొంటే ఏదైనా ఎమర్జెన్సీగా వెళ్ళిపోద్ది అది. ఉమ్, అంటే ఇక్కడ కూడా కించపరచడం ఓకే. ఐడియల్స్ని. అచ్చా. సో కాబట్టి అది ఈ మధ్య ఎక్కువగా చూస్తుంది. ఉమ్, మన భారతదేశంలో తెలుగుదేశంలో ఉండేటువంటి ప్రేక్షకులు బాగా బలిసిన వాళ్ళు ఉంటే కొనుక్కోండి. ఉమ్, అది కొనుక్కున్నంత మాత్రాన్ని మీకు షో పీసులుగా ఉంటుంది తప్పితే ఉపయోగం లేదు. ఇంకా దరిద్రం ఒక సంపన్న కుటుంబానికి వెళ్ళి ఈ మధ్యకాలంలో ఉమ్, వాళ్ళు వెంకటేశ్వర విగ్రహాలని షో పీసులుగా పెట్టారు. బా. పేపర్ వెయిటర్లుగా వాడుతున్నారు, ఆ? యాస్ట్రేస్గా వాడుతున్నారు. చూడండి మన బలుపు ఎంత ఉందో. ఓడి అమ్మ, అదేం పిచ్చి. నేను చూశానండి, చెప్పా ఇది కరెక్ట్ కాదేమోనండి. అంటే టెలి బ్రాండ్స్ అనేటువంటివి ఇప్పుడు ఒక ఆయన మధ్య వాచ్లు వచ్చినాయి. ఉమ్, ఇది యోగా వాచి అని, యోగం వాచి. ఆ యోగంలో 12 ఇవే ఉంటాయి కదా, ఆ, 1 నుంచి 12 దాకా ముల్స్ ఉంటాయి, కొత్తగా ఉండవుగా. ఆ, దానికి ఒక ప్లానెటరీ సెట్ చేసి అదృష్ట వాచి, ఇది పెట్టుకుంటే చాలు బొంగరం గిరగిరగిర తిరుగుతుంది. అమ్మని. ఆ, అసలు ఇది తగిలించుకుంటే శని పోతుంది. ఈ శనికి పని పాటలేదండి. నిద్ర లేచిన తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఈయన పట్టుకోవాలని నిలుస్తాం. ఆ, కాబట్టి ఎప్పుడైతే మనిషి వారి సమస్యల్ని తట్టుకోలేక పరిపరి విధాలా వెళుతూ దాన్ని పోగొట్టుకోవడం కోసం చేసేటువంటి అసలే మూలిగే నక్కనెత్తిన తాటిపండు పడినట్లు ఇలా ఆర్థిక కష్టాలను అవమానపరుస్తూ వాళ్ళ సమస్యలను పెట్టుబడులుగా పెట్టుకుంటూ ఈ కీర్తిముగుడని రుద్రాక్ష, భద్రాక్ష, యంత్రాలు, తాయిదులు ఇవన్నీ ఈ మధ్య ఇది కూడా బాగా ఫేమస్ అయింది గురుగారు, కరుంగాలి. మనం దాని గురించి మాట్లాడదాం ఇంకొకసారి. ఓకే. దాని గురించి ఒకసారి మాట్లాడదాం. తప్పకుండా తప్పకుండా గురుగారు. అంటే ఇవన్నీ కొని ఆ, మోసపోయి దానికి పెట్టే 30,000 రూపాయల ఖర్చు, 300 రూపాయల ఖర్చు, నీ ఇంటి పాల ఖర్చుకో, తిండి ఖర్చుకో, రెంట్ ఖర్చుకో, నెట్ ఖర్చుకో, మొబైల్ ఖర్చుకో వాడుకుంటే అది నీకు సంతృప్తినిస్తుంది. అవును. నువ్వు తెచ్చి పెడతావు, అది పని చేయదు. అది కొనేవరికింటో మగున్నో పెళ్ళాన్ని ఏడిపిస్తావు, ఆ కొరియర్ ఇచ్చేవరికి గంట పడతావు, తెచ్చి తగిలిస్తుంది, పని చేయదు, చావదు. ఎందుకు మనకు మానసిక చివరికి అద్వైతం ఇది ఇంతే, అవును. జగత్ మిథ్య, కర్మఫలం కర్మఫలం, పో ఇది ఇట్లా పోవాలి అంతే. మన దృష్టి ఇట్లా పోయింది. సో కాబట్టి ఆ, తెలుగు రాష్ట్రాల్లో అద్భుత జ్యోతిష్య పండితులు మనం వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అవును. మిగిలిన వాళ్ళందరిది పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే తీవ్రమైనటువంటి జ్యోతిష్యులు మన సమాజంలో ఏర్పడ్డారు. ఓకే. ఎందుకంటే పాపం వాళ్ళకి గ్రంథ పరిజ్ఞానం లేదు. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది గురుగారు. సో మనం ఆఫ్లైన్ అనుకుంది ఆన్లైన్లో చదువుతున్నాం. ఆన్లైన్లో చెప్పేద్దాం గురుగారు. సో కాబట్టి దీని గురించి ఎలాంటి ఆలోచన అక్కర్లేదు. ఉమ్, మీరు ఒక నెంబర్ ప్రొవైడ్ చేయండి, అందులో ఇస్తాను. గ్రూప్గా తయారవుతారు. అవును. ఆ గ్రూపులో మనం
15 కొంతమంది సెలెక్ట్ చేసుకొని అవును. వాళ్ళందరినీ మనం లైవ్లోనే లైవ్ జ్యోతిష్యం. లైవ్ జ్యోతిష్యం ఓకే. అయితే లైవ్ అయినా సరే వాస్తవాలు ఒప్పుకునే వాళ్ళు మాత్రమే మీరు జ్యోతిష్యుడి దగ్గర, న్యాయవాది దగ్గర, డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గర. అవును. అసత్యం చెబితే అది తిరిగి మీకే పరిష్కారం అవుతుంది. అవును. అవును. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కష్టాలతో వచ్చేవాళ్ళే. అవును. మనది కష్టాల కుటుంబంగా భావిద్దాం. అంతే. 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 ఒక జ్యోతిష్య కుటుంబంగా మార్చి మీ జీవితాలని అద్భుతం. మార్చుకుని పెంచుదాం. ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఒక 30 మందిని సెలెక్ట్ చేస్తాము. ఉదయం 15 మంది, మధ్యాహ్నం 15 మందిని మా స్టూడియోకే పిలుస్తాము. లైవ్‌లో జ్యోతిష్యం మీరు ముందుగా ఏం చెప్పక్కర్లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ముందుగా మనం ఎన్రోల్ చేసుకోమని. ఈ 3 ఎన్రోల్ చేసుకుంటే ఇవి ఇచ్చేస్తే గురువుగారు అక్కడ మీకు అద్భుతమైన జ్యోతిష్యం చెప్తారు లైవ్‌లో. జెన్యూన్‌గా రండి. జెన్యూన్‌గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. ఇది సో, ఎలాంటి దీనిపైన మీకు ఎటువంటి అపోహలు అవసరం లేదు. యెస్. లైఫ్ లాంగ్ నేను బ్రతికున్నంత వరకు, నా శాస్త్రం బ్రతికున్నంత వరకు దక్షిణ భారతదేశంలో యాస్ట్రాలజీ అండ్ యాస్ట్రానమీకి అతి పెద్ద లైబ్రరీ నా దగ్గర ఉంది. ఆ! సో నాకంటూ కొంతమంది జ్యోతిష్య వారసులు కావాలి కాబట్టి భవిష్యత్తులో జ్యోతిష్యాన్ని కూడా శిక్షణ ఇవ్వడానికి బా! ప్రయత్నాలు చేస్తాను. అద్భుతం. అది ఈ వైశాఖ పౌర్ణమి రోజు నిర్ణయించుకున్నాను. ఈరోజు పాడ్యం రోజు నేను అవును. అనౌన్స్ చేస్తున్నాను కాబట్టి ఓహో! ఆసక్తి కలిగిన వాళ్ళు మీరు గ్రూపులో జాయిన్ అవ్వండి. కరెక్ట్. ఏంటి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎన్రోల్ చేసుకోండి. యెస్. సో వాళ్ళని హింసించొద్దు. నేను ఆ రోజు మాత్రమే ఆ పేపర్స్ తీసుకుంటాను. అక్కడికక్కడే మీ సమస్యకు పరిష్కారం చెబుతాను. ఓహో! నేను చెప్పింది తప్పు అయితే తప్పు అనండి, ఒప్పు అయితే ఒప్పు అనండి. అంతే. మనం పరిప్రశ్న సరే ఎదురు బదురు కూర్చొని మాట్లాడితే సమస్య రికార్డెడ్‌గా ఉంటుంది. అక్కడక్కడ పరిష్కారం అవుతుంది. దాని మీద మీ అనుభవాల్ని నలుగురికి పంచుకునే ప్రయత్నం చేయొచ్చు. నిజాయితీగా మీకు నిజంగా కష్టాలు ఉంటేనే రండి. ఓకే. చక్కగా గురువుగారు మీకు అద్భుతమైన పరిష్కారాలు ఇస్తారు. నేనైతే ఆయన్ని ప్రగాఢంగా నమ్ముతున్నా. ఆయన విద్వత్తు నేను చూశాను ఇంకొక కాబట్టి. అంశం ఏంటంటే యాహ్! దీనికి ఏ జ్యోతిష్యులైనా కూడా రావచ్చు. జ్యోతిష్యులకు కూడా ఓపెన్ ఛాలెంజ్. ఓపెన్ ఛాలెంజ్ బో రావచ్చు. బో బో బో. ఇదేదో ఒక రేంజ్‌కి వెళ్ళిపోతుంది సవాలు. ఎందుకంటే ఆ! నలుగురు జ్యోతిష్యులు ఒక వేదిక మీద కూర్చున్నప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేస్తారు. అవును. అది ఒక స్వామి కార్యం, స్వకార్యం. మీ అవును. కష్టాలు తీర్చుకునే మార్గం వెతుక్కోవచ్చు. అవును. నలుగురికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం మెసేజ్ కూడా కూడా చేయొచ్చు. బా! సూపర్‌గా తప్పకుండా. ఓకే. చేంజ్ ది టాపిక్.